అదే మొన్నటి వరకు వైఎస్ఆర్సీపీ పార్టీలోనే కామాంధులు ఉన్నారు, లేదు లేదు జనసేనలో కూడా ఉన్నారు అని చెప్పేసి ఈ మధ్యకాలంలో జానీ మాస్టర్ని ఒక పూచీకత్తుగా చూపించి అయితే మీ మీద అత్యంత ఎక్కువ విమర్శలు అయితే చేస్తున్నారు కదా. జానీ మాస్టర్కి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్కి మధ్యన వ్యక్తిగత వివాదాన్ని పార్టీలకి లింకప్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇక్కడ నేను ఒక విషయం జానీ మాస్టర్ గారి గురించి అయితే చెప్పదలుచుకున్నాను. నేను ఒక 10 days అయింది ఆయనతో కలిసి ట్రావెల్ చేసి. మార్నింగ్ 8 to ఈవినింగ్ 6 వరకు కూడా ఆయన చేసిన ప్రోగ్రాంలో నేను పార్టిసిపేట్ చేశాను. పార్టిసిపేట్ చేయడం అంటే దగ్గరుండి ఆయన ఫ్లైట్ దగ్గర నుంచి కూడా మళ్ళీ ప్రోగ్రామ్ అయ్యి మళ్ళీ ఆయన ఫ్లైట్ ఎక్కించే వరకు మేము ఉన్నాము. ఆయన ముందు రోజు 9:30కి నాకు ప్రోగ్రామ్ కన్ఫర్మ్ చేశారు. దాంట్లో జరిగిన చిన్న సంభాషణ చెప్తాను ఆయన మెంటాలిటీ ఏంటి అనేది. యాక్చువల్గా ఆయన ఇక్కడ వరద బాధితుల విషయంగా వస్తాను అన్నప్పుడు అక్కడ వరద బాధితులు అంటే ఏదో చేయాలన్న చెక్ ఇచ్చేయచ్చు కదండి అని చెప్పాను. నేను అయ్యో చెక్ కాదు, మనం దగ్గరుండి వాళ్ళ యొక్క బాధలు వినాలి, నాకు ఇంకా ఏమైనా తోచింది చేయాలనే ఉద్దేశంతో నేను వస్తాను. సో వచ్చేటప్పుడు ఖాళీగా ఉండకూడదు కాబట్టి ఒక 500 మందికి 500 రూపాయలు చొప్పున ఒక కిట్ అనేది తీసుకోమన్నారు. అంటే 2.5 లక్షలు అది. యాక్చువల్గా ఎవరైనా ఒక సినీ గ్లామర్ ఉన్న వాళ్ళు అంత కష్టపడాలి లేకపోతే అంత చేయాలని అనుకోరు. వెళ్ళి సింపుల్గా పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఒక 2 లక్షలు 3 లక్షలు చెక్కి 5 లక్షలు ఇచ్చేసి నేను వరద బాధితులకు సాయం చేశాను అనుకోవచ్చు. కానీ ఇక్కడ జానీ మాస్టర్ అందులో ప్రోగ్రామ్ సుమలత గారి ప్రోగ్రామ్ ఎప్పుడు చెప్పారంటే ఎంతసేపట్లో అవుతానంటే ఒక 2 hours 1.5 hours 2 hours చాలు మేడం అని చెప్పాను నేను. అంటే 2 hours చాలా అన్నారు. కానీ మేము 10కి వెళ్తే ఫీల్డ్లోకి ఈవినింగ్ వచ్చేది 5 అయింది హోటల్కి మళ్ళీ. అంటే అంతసేపు ప్రతి ఇంటికి వెళ్ళి వారి యొక్క యోగక్షేమాలు కనుక్కొని పవన్ కళ్యాణ్ గారు మీకోసం పంపించారు. ఎందుకంటే అప్పటికి పవన్ కళ్యాణ్ గారు రాలేదు అని చెప్పని ఒక మాట వస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారే మీకోసం పంపించారు, మీకు ఏంటమ్మా ఇబ్బంది ఏంటి అంటే కొంతమంది గేదెలు పోయినాయి అంటే వెంటనే గేదెలకి ఫీడ్ తెప్పించాం, నేను బాధ్యత తీసుకొని గేదెలకి ఫీడ్ తెప్పించడం కానీ గడ్డి తెప్పించడం కానీ, అంటే ఎవరికి ఏం అవసరం. ఒక అమ్మాయికి తిరుపతిలో అడ్మిషన్కి ఇబ్బంది ఉందంటే వెంటనే అడ్మిషన్ గురించి తిరుపతిలో మాట్లాడటం. అంటే ఓన్లీ ఫుడ్ ఇది కాకుండా ఇంకా ఏ సమస్య ఉన్నా ప్రతి ఇంటింటికి ప్రతి డోర్ టు డోర్ కొట్టి మరి అక్కడ సమస్య అడిగి తెలుసుకోవడం జరిగింది. అంటే అంత కమిటెడ్గా పనిచేసిన వ్యక్తి మీద ఇలాంటి ఆరోపణలు రావటం నిజంగా నేనైతే చాలా బాధాకరం నాకు. అందులో లవ్ జిహాద్ అనే ఒక మాట రావటం, ఆ లవ్ జిహాద్ అనేది సొంత భార్య అంటే తను ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యనే. ఇంతవరకు ఆమె ఆధార్ కార్డులో కానీ ఆమె నాకు అమౌంట్ కొట్టినప్పుడు ఆవిడ అకౌంట్ కూడా సుమలత పేరు మీదే ఉంది. అంటే మరి లవ్ జిహాద్ అనే మాట ఎలా అంటారు అంటే మతం మార్చుకొని పెళ్లి చేసుకోమంటున్నాడు అన్నప్పుడు ఆల్రెడీ పెళ్లి చేసుకున్న మనిషికే మతం మార్చలేదు, పేరు మార్చలేదు. ఆధార్ కార్డులోనూ ఆ సుమలత అనే ఉంది. నాకు అకౌంట్ నేను ఎందుకంటే నేను ఇదంటే నాకు పంపించిన అకౌంట్ ద్వారా పంపించిన డబ్బులు ఆవిడ సుమలత పేరు మీద నాకు వచ్చింది. సో అంటే సొంత భార్యకే మార్పించినప్పుడు ఎవరు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ వస్తే తను పెళ్లి చేసుకోవడం కోసం మతం మార్చి మరీ పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తారా? అందులోనూ ఒక సెన్సిటివ్ మనిషి, ఒక బాధను చెలించిపోయే మనిషి, వాళ్ళు బాధలు చెప్తుంటే ఈయన కూడా కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు. అలాంటి మనిషి హెరాస్ చేస్తారనే మాట అయితే మాత్రం నేను నమ్మను. హెరాస్మెంట్ అనే మాట చాలా తప్పుడు మాట. అది దీని వెనకాల ఎవరున్నారంటారు? ఏమో ఇప్పుడు ఒక నేను ఎందుకంటే మనం అన్నం ఉడికిందో లేదో ఒక మెతుకును పట్టుకుంటే తెలుస్తుంది. అలాగే నేను ఇందాక చెప్పిన సందర్భం కూడా ఆ మనిషి ఆ క్రూరత్వమైన మనస్తత్వం ఉందా, లేకపోతే కామాంధుడా, లేకపోతే ఇంకోటి అనేది వాళ్ళ యొక్క తీరు అంటే పనిచేసిన తీరు అయితే మనం చెప్పచ్చు. బిహేర్ ఆఖరికి వెళ్ళిపోయేటప్పుడు కూడా 5ంటికి ఫుడ్ తింటా కూడా 5 star హోటల్ బుక్ చేస్తాం కదా, దాంట్లో ఫుడ్ తింటా కూడా వేస్ట్ చేయకుండా సగం వాళ్ళు ఎంత తింటారో అంత పక్కన పెట్టి మిగతాది వాళ్ళు అసిస్టెంట్స్కి ఇవ్వడం జరిగింది. అంటే అంత చిన్న మైన్యూర్స్కి చాలా కేర్గా ఉన్నప్పుడు ఇలా హెరాస్ చేసి ఇలాంటి ఆరోపణలు చేయటం అనేది అది ఖచ్చితంగా ఎవరో ఒక పెద్దల వెనకాల ఉండి మాత్రమే చేపిస్తున్నారు. అంటే యాజ్ అ జనసేన పార్టీగా వాళ్ళు పక్కన పార్టీ కొంచెం సస్పెండ్ చేసిందని అన్నప్పటికీ కూడా నేను ఆయనతో ట్రావెల్ చేసిన విధానాన్ని మాత్రం నేను పూర్తిగా ఖండిస్తాను. ఖచ్చితంగా అవతల మీరు మహిళ కాబట్టి మహిళ అయినా కూడా అలా మాట్లాడడం కరెక్ట్ కాదు అనొచ్చు చాలామంది. కానీ జానీ మాస్టర్ విషయంలో మాత్రం ఆ హెరాస్మెంట్స్ అనే మాట మాత్రం చాలా తప్పుడు మాట. అలాగే లవ్ జిహాద్ అనే మాట తీసుకొచ్చారు కొంతమంది. ఏదో మీడియా ముందు కనిపించగానే రెచ్చిపోతూ ఉంటారు, మేము యాక్టర్స్ అని చెప్పుకుంటా. వాళ్ళందరికీ చెప్తున్నాం, ఆయన ఒక ముస్లిం అయినంత మాత్రాన అలాంటి నిందలు మాత్రం దయచేసి వేయొద్దు, మతాలను తీసుకురావద్దు. అక్కడ వ్యక్తి మీద జరిగింది, ఒక 2 వ్యక్తుల మీద జరిగింది. ఒక 2 వ్యక్తుల గురించి మాట్లాడినప్పుడు ఆ వ్యక్తుల గురించి మాట్లాడండి. వాళ్ళ కులాలను తీసుకొచ్చినప్పుడు అది ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంది. అసలు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎంతో కష్టపడి ఎంతో ఇటుక పేర్చుకొని ఇంత సంపాదించుకున్న పరిస్థితిని ఒక్కసారి కూల్చేశారు. నిజంగా అసలు అది అంటే కూల్చేశారంటే ఎంత నరకం అండి. డ్యామేజ్ అసలు ఒక 3 days సుమలత గారి పరిస్థితి ఏంటి అసలు. ఆవిడ నిజంగా చాలా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను చూసి. ఎందుకంటే చాలా ధైర్యంగా ఫేస్ చేస్తున్నారు. నిజంగా ఖచ్చితంగా జానీ మాస్టర్ మచ్చలేని చంద్రుల్లా బయటకు వస్తారు.
ఖచ్చితంగా వీళ్ళందరూ ఇప్పుడైతే ఆమె చుట్టూ ఎవరైతే ఉన్నారో అండ్ అంతర్గతంగా మాస్కులు వేసుకొని ఉన్నారు కొంతమంది వెనకాల చీకట్లో, వాళ్ళందరికీ కూడా పనిష్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అన్యాయం చేయకూడదు, ఎప్పుడు కూడా ఒక కష్టాన్ని తీసుకోకూడదు. ధర్మం ఖచ్చితంగా గెలుస్తుంది, ఖచ్చితంగా గెలుస్తుంది. జానీ మాస్టర్ గారి విషయంలో మాత్రం ఖచ్చితంగా ధర్మం గెలుస్తుంది, వదలదు. అంతే బాధ్యులు. రోజా గారి వ్యాఖ్యలు అయితే మీరు వినే ఉంటారు. చెప్పచ్చు, ప్రధానంగా ఈ 100 రోజుల్లో మీరేమీ సాధించలేకపోయారు కాబట్టి ఈ మరకని కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అని చెప్పేసి ప్రధానంగా కూటమి మీద ఆమె బురద జల్లే ప్రయత్నం చేస్తుంది కదా, ఎలా చూస్తారు ఆమె కామెంట్స్? ఇక్కడ మనం గమనించినట్టయితే డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో దిట్ట వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, ఈ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు. అంటే అంత ఇంకా మేము చేసేదానికి మాకు అవసరం లేదు. ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి 100 రోజుల్లో మేము ఏమేం చేసామనేది ప్రతి ఒక్కటి కులంసకంగా ప్రతి పాయింట్తో సహా అందరికీ ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే వీళ్ళు ఇక్కడ ఆరోపణలు కాదు జరిగింది. అసలు ఎంత బుర్ర తక్కువ మనుషులు అంటే వీళ్ళంతాను. ఆరోపణలు అంటే దాన్ని డైవర్షన్ పాలిటిక్స్ అనొచ్చు, కానీ సైంటిఫిక్గా నిరూపణ ఒక పేపర్తో మాట్లాడిన అంశాన్ని కూడా వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ అంటున్నారు అంటే దాంట్లో ఇంక అర్థం ఏంటి అంటే వీళ్ళు మారరు, వీళ్ళు ప్రజలు ఏ రకంగా వీళ్ళని చీకొట్టినా కూడా వీళ్ళు పందా మార్చుకోరు అనేది పూర్తిగా అర్థమవుతుంది మనకి. కాబట్టి ఇక్కడ రోజా లాంటి వ్యక్తులు ఎక్కడో కూర్చొని మాట్లాడడం కాదు, రమ్మనండి ఇక్కడ ప్రెస్ మీట్ పెడదాం, రౌండ్ టేబుల్ పెడడానికి కూర్చుందాం, మీరు ఏది అడిగినా కూడా దానికి సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఇది సైంటిఫిక్గా నిరూపణ అయిన అంశం మీద మాట్లాడడం తప్పితే ఎక్కడా కూడా ఆరోపణలు అనేది లేదు. అది గమనించాల్సింది ముందుగా ముఖ్యంగా రోజాగా. అలాగే రోజాకు ఇంకో విషయం, పవన్ కళ్యాణ్ గారి గురించి ఏదో మాట్లాడుతుంది, ప్రాయశ్చిత్త దీక్ష చేయాలంటే తప్పు చేశారని చెప్పి ఒప్పుకున్నట్ట, లేకపోతే చంద్రబాబు నాయుడు చేసిన తప్పు నాకు రాకూడదని చెప్పని చేసినట్టు అన్నట్టు మాట్లాడుతుంది. ప్రాయశ్చిత్త దీక్ష అంటే ప్రభుత్వాల గురించి ఆలోచించాలి. గత ప్రభుత్వం చేసిన తప్పు ఈ ప్రభుత్వంలో ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నారని చెప్పని అక్కడ పవన్ కళ్యాణ్ గారు కాదు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అంటే డిప్యూటీ సీఎం హోదాలో గత ప్రభుత్వం సీఎం చేసిన తప్పుని ఈ ప్రభుత్వం డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారు దాన్ని ప్రాయశ్చిత్త దీక్ష కింద తీసుకొని అప్పుడు జరిగిన తప్పుకి కొంతవరకైనా సరే పరిహారం చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఈ దీక్ష తీసుకున్నారు. దానికి కూడా ఏదో చెలవలు పలవలు చేసి ఏంటేంటో మాట్లాడి రోజుకి దిగజారిపోరు. అంటే ఒక ప్రభుత్వం పోయిన తర్వాత మనం ఎమ్మెల్యేలుగా ఓడిపోయిన తర్వాత కనీసం కొంచెమన్నా పశ్చాత్తాప అంటే దీక్షలు తీసుకోవసరం లేదు ఉంటుంది. ఎందుకు మనం ఓడిపోయామో, ప్రజలు ఎందుకు మనం కొట్టారా అని చెప్పని. కానీ అది అసలు ఆలోచన పూర్తిగా పక్కన పెట్టేసి కనీసం ప్రభుత్వంలో చేసే ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఒక విమర్శ చేసేటప్పుడు దానికి ఒక సద్విమర్శ ఉండాలి. కానీ అది కూడా లేకుండా అసలు సైంటిఫిక్గా నిరూపణ అయిన ఒక పేపర్తో మాట్లాడుతున్నా కూడా వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అంటే ఇంకా దానికి అసలు మనం సమాధానం చెప్పడానికి లేదు. వాళ్ళ ఒక సైకోలు అంతే. ఆ సైకోలు ఏంటంటే ప్రభుత్వం ఏం మాట్లాడినా కూడా, ఈ కుటుంబ ప్రభుత్వం ఏం పని చేసినా కూడా దాన్ని విమర్శించాలనే తప్పితే దాంట్లో ఉన్న అంశాలు ఏంటి అనేది తీసుకునే పరిస్థితి లేదు. కాకపోతే ఇప్పుడు ఎవరెవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరూ కూడా చట్టబద్ధంగా ఖచ్చితంగా శిక్షించబడతారు. ఎందుకంటే పవిత్రంగా భావించే లడ్డూని ఈ స్థాయిగా అపవిత్రం చేయటం ఇది కేవలం హిందువులో ఒక్కళ్ళే కాదు, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు కూడా శ్రీవారి లడ్డూని చాలా పవిత్రంగా భావిస్తారు. చాలా పవిత్రంగా ముస్లిమ్స్ అవ్వచ్చు, క్రిస్టియన్స్లో చాలామంది సైతం కొంతమంది అంటారు క్రిస్టియన్స్ ముట్టుకోరు అని చెప్పని, కానీ క్రిస్టియన్స్లో కూడా కొంతమంది శ్రీవారి లడ్డూని చాలా పవిత్రంగా భావించి స్వీకరిస్తారు. అంటే ఇది కులాలకి మతాలకి అతీతంగా శ్రీవారి లడ్డూని స్వీకరించే ప్రతి ఒక్కళ్ళు మనోభావాలు దెబ్బతిన్నాయి. కాబట్టి ఇది ప్రతి ఒక్కళ్ళు దీని గురించి ఆలోచించి ఒక చర్చ ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాలనే కాదు దేశం మొత్తం కూడా దీని మీద చాలా చర్చ జరుగుతుంది. చాలామంది బయటకు వచ్చి దీని మీద ఫైట్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అంశంలో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు కూడా శిక్షించబడతారు.